త్యాగమూర్తి పాపి కోసం పరము వీడిన త్యాగమూర్తి పాపి కోసం పరము వీడిన త్యాగమూర్తి యేసయ్యా మెస్సయ్యా నీవేగా మా ఆశ్రయం వ్యధలలో మా రక్షణ దుర్గము యేసయ్యా మెస్సయ్యా నీవేగా మా ఆశ్రయం వ్యధలలో మా రక్షణ దుర్గము. గాయాలతో రుధిరధారలతో మాటలతో చల్లని చూపులతో గాయాలతో రుధిరధారలతో మాటలతో చల్లని చూపులతో సిలువధారిక కలువరి కుంటలో కలవంచితివిక తండ్రికిచ్చిన మాటతో సకల మేలులకు ఊటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. ప్రార్థించుదము. పవిత్రమూర్తి యగు పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధమా, మీ ప్రియ కుమారుని స్వరూపమును ఆశీర్వదించుము. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు మాకు మీ కృపను ప్రసాదించు. మీ పవిత్రాత్మ అనుభవంలో మేమును ఉండునట్లు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. వెరీ గుడ్. పవిత్రాత్మదేవా వెంచేసిరావా మారుని నిరతము ఆవరింపరావా. పవిత్రాత్మదేవా వెంచేసిరావా మారుని నిరతము ఆవరింపరావా. పలుమార్లు మీకై ప్రణతించినాము, పలుమార్లు మీకై ప్రణతించినాము. నీ వరములతో నమ్ము నింపరావా, నీ వరములతో మమ్ము నింపరావా. పవిత్రాత్మదేవా ఏం చేసిరావా నా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవా ఏం చేసిరావా మారుతిని నిరతము ఆవరించరావా. అల్ఫోన్స్ మీరు కూడా నా ప్రియులారా నా ప్రజలారా అనాథలను భయము కవేలా. ఓదార్చు ఆత్మను నే పంపెదను, ఓదార్చు ఆత్మను నే పంపెదను. పవిత్రాత్మదేవా ఏం చేసిరావా మారుదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మ
ఆత్మదేవా ఏం చేసిరావా మారుతిని నిరతము ఆవరించరావా. వందనం వందనం తండ్రి వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం దేవా వందనం దేవా వందనం ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన తండ్రి ఆరాధన ఆత్మదేవ ఆరాధన ఆత్మదేవ ఆరాధన దేవ ఆరాధన దేవ ఆరాధన శ్రీ శ్రీ यीशु प्रभु के जय, प्रभु यीशु के जय, प्रभु यीशु के यीशुवा वंदनम తండ్రి వందనం తండ్రి వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం తండ్రి గారికి జై శ్రీ తండ్రి గారికి జై ముందెళ్ళిపోలేదు. ప్రేమ కోసం ప్రాణమిచ్చిన ఓ ప్రేమమూర్తి, ప్రేమ కోసం ప్రాణమిచ్చిన ఓ ప్రేమమూర్తి, పాపి కోసం పరము వీడిన త్యాగమూర్తి, పాపి కోసం పరము వీడిన త్యాగమూర్తి. యేసయ్యా మెస్సయ్యా నీవేగా నా ఆశ్రయం, వ్యధలలో మా రక్షణ దుర్గము. యేసయ్యా మెస్సయ్యా నీవేగా నా ఆశ్రయం, వ్యధలలో మా రక్షణ దుర్గము. గాయాలతో రుధిరధారలతో మాటలతో చల్లని చూపులతో గాయాలతో రుధిరధారలతో మాటలతో చల్లని చూపులతో సిలువధారిక కలువరి కుంటలో కలవంచితివిక. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. చాలా అందమైనటువంటి ప్రదేశం ఈ కొండ. ఈరోజు నాడు మీరందరూ కూడా పాదయాత్ర చేసి ఆ కలవరి నాథుని యొక్క కలవరి కొండ ప్రయాణములో పాల్గొన్నట్లుగా అనుభూతి పొందినటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని, మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ప్రయత్నంలో 100% ఆధ్యాత్మిక ఫలాలు పొందాలి అని, భగవంతుడితోని నడవాలి అని యొక్క పురస్కారంలో పడినటువంటి ఈ యొక్క ప్రయత్నాలు అన్ని సఫలీకృతం కావాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క దివ్యబలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మనస వాచ కర్మణ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా పశ్చాత్తాప హృదయంతో వేడుకుందాం.
అనంత ప్రేమలో అభయము కోరి అనంత ప్రేమలో అభయము కోరి వత్సలు తిరిగి వచ్చెను వాడు విశేషమందలి వాడు ఆ మనిషిని నేనేనయా ఆ తండ్రి దేవుడేనయా ఆ మనిషిని నేనేనయా ఆ తండ్రి దేవుడేనయా ఆ తండ్రి వాత్సల్యం దయసోదనల్లా ఆ తండ్రి వాత్సల్యం దయసోదనల్లా ఆరాధకు ఇద్దరు చూచెను నారాధకు ఇద్దరు చూచెను అంత ప్రేమలో అభయము కోరి ఆపాసుడు భక్తుడు తిరిగి వచ్చెను వాడు సుశేషమందలి దుర్గవాడు వాడు సుశేషమందలి దుర్గవాడు. సర్వశక్తి గల నుంచి సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితంలో దయచేయుడు గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుము. ఓ సర్వేశ్వర, క్రీస్తులోనికి నూతన జన్మ నొందిన వారిని అందరినీ ఎన్నిక ప్రజగాను రాజరికపు యాజకులుగాను రూపొందించుతుంది. కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవనకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమునందు ఒకే మనసు గల వారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలను చేకూర్చినట్లు కృప చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగంలో జీవించి పాలించిన నాథుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. కూర్చోండి. వారిని ఒక్కజాతిగా ఐక్యం చేయుదును. మొదటి పట్టణము హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనము. ఆ జనులతో యాబే ప్రభువునైనా నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇజ్రాయేలీయులను తాము చెల్లాచెదురైన జాతుల నుండి తిరుగ రప్పింతును. వారి నేకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇజ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారి నేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనమును చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండెను. నేను వారితో వసింతును.
నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతంగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువునైన నేను ఇజ్రాయేలీయులను నా ప్రజలుగా ఎన్నుకొంటినని గ్రహింతురు. ఇది ప్రభువాకు. ప్రభువాని వాక్యముకి జీవ జలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై, జీవ జలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై, మాట్లాడమా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడమా దేవా నిత్య జీవపు ఓటలు, మాట్లాడమా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడమా దేవా నిత్య జీవపు ఓటలు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నీ కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయను. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయను. నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయగా, నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయగా, మాట్లాడమా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడమా దేవా నిత్య జీవపు ఓటలు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలినవారా మీకు మహిమా కలుగునుగాక. 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 45 నుండి 57 వరకు. యోహాన్ శుభవార్త 11వ అధ్యాయము 45వ వచనము నుండి 57వ వచనము వరకు. మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత చిహ్నములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమియులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమియూ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాటను తనంతట తాను చెప్పలేదు,
ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశను. ఆయన అచ్చటి నుండి నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచే ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకున్నటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చి ఉండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది, అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతులు కలుగునుగాక. సువిశేష ప్రబోధము ద్వారా మన పాపములు పరిహరించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ కలవరి కొండ మీద పాదయాత్ర చేసి వచ్చిన మీ అందరితో కలిసి ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించటానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికై భగవంతునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఇది అసలైన సంఘం అని చెప్పుకోవాలి. గోడలు లేని సంఘం. మనం తెలుగులో గుడి గుడి అని అంటాము, కానీ గుడి అనే పదానికి అసలైన అర్థం ఏమిటంటే సంఘం. అంటే ఆ సంఘం విశ్వాసులతోని కూడినటువంటి సంఘం. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎంతమంది అయినా కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. అదే గుడి అనుకోండి, 100 మంది, 200 మంది, 300 మంది ఉంటారు. ఇది గోడలు లేని గుడి, అసలైన సంఘం అన్నమాట. ఇటువంటి సంఘాలు ఉండాలి అంటే మనం దేవాలయాలు ఉండాలి, కానీ గోడలు లేనటువంటి దేవాలయమే అసలైన సంఘం. మనం విశ్వశ్రీ సభ చూసినట్లయితే అది ఎన్నో దేశాలని, ఎంతోమంది ప్రజలని ఐక్యము చేసేటటువంటి సంఘం. దానికి గోడలు లేవు, దానికి హద్దులు లేవు, దానికి పరిమితం లేదు. ఎంతమంది అయినా లోపలికి రావచ్చు, ఎంతమంది అయినా దాంట్లో జీవించవచ్చు. అందుకనే పరిశుద్ధ తండ్రి గారు సినడల్ చర్చి కలిసి పయనించుదాం అనేటటువంటి ఆ యొక్క చర్చ మీద, అంశం మీద ఒక మంచి దైవ వాక్యాన్ని తీసుకున్నారు. అది ఏమిటంటే నీ యొక్క గుడారాన్ని విశాలము చెయ్యమని చెప్పారు. నీ యొక్క గుడారాన్ని విశాలము చెయ్యి. ఈరోజు నాడు కరెక్ట్గా మనం నేను చూస్తుంటే అదే వాక్యం నాకు గుర్తుకొచ్చింది. మనం ఎక్కడ ఉన్నాము? గుడారంలో. ఇదంతా టెంట్ ఏమంటారు దీనికి? మళ్ళీ ప్రజలు వస్తే ఇంకో టెంట్ వేసుకోవచ్చు. విశాలంగా ఎవరైనా వస్తూ ఉంటే ఇంకా మనం పెంచుకోవచ్చు. అటువంటి సంఘం కావాలి అని పరిశుద్ధ తండ్రి గారు అందరు ఐక్యమత్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మన సంఘంలో స్థలం ఇవ్వాలి. వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, వాడు అది చేస్తున్నాడు, వీడు ఇది చేస్తున్నాడు, వాడు దానికి చెందినవాడు, వీడు అని మనం ఎప్పుడు కూడా విడగొడుతూ ఉంటాము. అటువంటి విడిపోయేటటువంటి సంఘము కాకూడదు అని పరిశుద్ధ తండ్రి గారు ఏమని చెప్తున్నారంటే, అసలైన మన శ్రీ సభ ఎలా ఉండాలి అని అంటే ఒక గుడారం, దాన్ని విశాలం చేసుకుంటూ ఉండాలి. అందరూ దానిలో కూర్చొని ప్రార్థన చేసుకునేటట్లు ఉండాలి. అందరూ దానిలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అనుభూతి పొందేటట్లుగా ఉండాలి. ఈరోజు నాడు ఈ కొండ మీద కరెక్ట్గా నాకు అదే అనుభూతి కలుగుతుంది. మీ అందరితో కలిసి ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే కరెక్ట్గా చాలా అటువంటి సంఘం నాకు గుర్తుకొస్తుంది. మనము ఊహించేటటువంటి సంఘం. మనం ముందలకి మనం 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మన సంఘం ఎలా ఉండాలి అంటే అందరినీ కలుసుకొని కలిసి ప్రయాణించేటటువంటి సంఘముగా ఉండాలి. ఈరోజు మనము రేపటి నుండి మనం పవిత్ర వారంలోకి
అడుగు పెట్టబోతూ ఉన్నాం. పవిత్ర వారం. రేపు మాణిక్రొమ్మల ఆదివారం అని అంటారు. అయితే మొన్న ఎవరో పాస్టర్ గారు అన్నారంట, విభూతి బుధవారం అని మనం అంటాం కదా, వాళ్ళు అన్నారంట బూడిద బుధవారం అని అన్నారంట. మరి నేను అన్నాను, ఈ ఆదివారాన్ని ఏమంటారంటే గాడిద ఆదివారం అన్నారంట. గాడిద ఆదివారం అంటే యేసు ప్రభు గాడిద మీద ఊరేగి. మరి రేపటి నుండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్ర కార్యములో మనము అడుగు పెట్టబోతున్నాము. ఇన్ని రోజులు చేసినటువంటి ఒక ప్రయాణం ఒక ఎత్తు అయితే, ఈ వారములో చేసేటటువంటి ప్రయాణము మరి యొక్క ఎత్తు అన్నమాట. మనం ఇన్ని రోజులు కూడా మాలలు ధరించాము. చాలామంది మాలలు చేసుకున్నారు. 14 స్థలాలు తిరిగి వచ్చారు, గుడులు తిరిగి వచ్చారు చాలామంది. తర్వాత ఉపవాస ప్రార్థనలు చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు. తర్వాత ఇంకా కోడూరు వెళ్ళొచ్చారా, వెరీ గుడ్, పాదయాత్ర చేసి వచ్చారు. ఈరోజు కూడా ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడాలి అని అంటే దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడాలి. దేవుని యొక్క సంబంధం, మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసేటటువంటి పనులు ఇవన్నీ. అంతేగాని లావు దగ్గాలని పాదయాత్ర చేయరు ఎవరు కూడా. ఉపవాసం కొంచెం డైట్ చేద్దామని ఉపవాసం చేయరు. తపస్కాలం వచ్చిందంటే కొంచెం లావున వాళ్ళు ఒక పూట భోజనం బంద్ చేస్తే సన్నగా అవుతారు అని. అట్లాంటి ఉపవాసం కాదు ఇది, అటువంటి పాదయాత్ర కాదు. ఇదేమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి శుద్ధి పొందేటటువంటి పాదయాత్ర. ఆధ్యాత్మికంగా మనము దేవునిలో ఎదగటానికి చేసేటటువంటి ఆధ్యాత్మిక క్రియలు. మరి మన కళ్ళ ముందల ఈ రోజు నాడు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మనం చదివాం. ఈ రోజు నాడు యేసు ప్రభు జీవితంలో అది ఒక చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. ఏమిటి అని అంటే, దీనికి ముందల మనం చదివిన దానికంటే ముందల ఏం జరిగింది అంటే, యేసు ప్రభు యొక్క ప్రయాణం, యెరూషలేముకి వచ్చేటటువంటి ప్రయాణములో తాను శిలువ మీద మరణించే ముందల ఆ యొక్క ప్రయాణం తనకు తెలుసు. తాను శిలువ మీద మరణించబోతున్నాడని తనకు తెలుసు. తెలిసి చేసేటటువంటి ప్రయాణం. ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదని తనకు తెలుసు. ఆ ప్రయాణములో యేసు ప్రభు ఒక ముఖ్యమైనటువంటి అద్భుతాన్ని చేశాడు. అద్భుతం ఏమిటి అనంటే, లాజరుని తిరిగి తాను జీవం పోసి లేపటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లాజరు తిరిగి లేచాడు. ఎటువంటి పరిస్థితుల్లో? 4 రోజులు అయిపోయింది, వాసన వస్తూ ఉంది, కంపు కొడుతూ ఉంది. వాళ్ళు అన్నారు 4 రోజులు అయిన తర్వాత బండ తీస్తే బాగుండదు అని చెప్పారు. అయినా కానీ యేసు ప్రభు చెప్పాడు, బండ తీసేయండి. పునర్జీవం, పునరుత్థానం మీరు చూడబోతూ ఉన్నారు. ఇది కేవలం లాజరు వల్ల వచ్చేటటువంటి, అది కేవలం ఒక జీవం కాదు. యేసు ప్రభు తనకు చూపించేటటువంటి తనకి తన మరణము మీద అధికారం ఉంది, తాను మరణాన్ని జయించగలడు అనేటటువంటి ఒక సూచన క్రియం. ఇది ఆఖరి అద్భుతం. ఇది యోహాను సువార్తలో ఆఖరి అద్భుతం. మొదటి అద్భుతం ఏంటి? కానాపల్లిలో చేసినటువంటి అద్భుతము ఒకటి, ఇక్కడ చూసేటటువంటి అద్భుతం. 7 అద్భుతాలు యేసు ప్రభు ఇక్కడ చూపిస్తాడు. 7 అద్భుతాలు. ఇంకా చాలా ఉన్నాయని చెప్తాడు యోహాను సువార్తికుడు. ఆయన చేసిన పనులన్నీ రాయాలి అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలమంతా కూడా, కాగితాలు కూడా సరిపోవు అని చెప్తాడు. మరి ఈరోజు నాడు యేసు ప్రభు తన యొక్క అధికారాన్ని దేని మీద చూపించాడు అని అంటే, మరణము మీద చూపించాడు. ఇప్పుడు ఆ యొక్క అధికారము, ఆ మరణం మీద తాను చూపించినటువంటి యొక్క అద్భుతము ప్రజలలో కలహలము లేపింది. అధికారులకి ఒక అసూయ పుట్టించేసింది, భయం కలిగించింది. ఈయన ఇటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఇతన్ని మనము చంపివేయాలి. కుట్ర పన్నారు. కుట్ర అంటే ఏమిటి మీకు బాగా తెలుసా? ఓకే, మీరు ఎవరి మీద కుట్ర పన్నారు? నాకు తెలుసు. పన్నారా? లేదు. ఓకే, వాళ్ళు ఏమి చేశారు అని అంటే, యేసు ప్రభుని ఏ రకంగా అయినా కానీ తీసివేయాలి, ప్రాణం తీసివేయాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా అతని వైపే చూస్తూ ఉన్నారు.
ప్రజలందరూ కూడా అతని మాట వింటున్నారు. ప్రజలందరికీ ఒక కొత్త జీవం, కొత్త ఉత్సాహం, కొత్త ప్రోత్సాహం వస్తూ ఉంది. కానీ అట్లాగా కనుక మనము వదిలిపెట్టేస్తే అతను ఈ యొక్క రాజ్యాన్ని కబలించి వేస్తాడు అని చెప్పి వాడు యేసు ప్రభు మీద కుట్ర పన్నారు. మనం అనుకుంటున్నాము యేసు ప్రభు వెళ్ళి దాగి ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, కనపడట్లేదు, వెతుకుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు కోసం ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము మనము 56వ వచనము చూచినట్లయితే అర్థమవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 56వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. వారు యేసు కొరకు వెతుకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది, అతను పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. కానీ ఒకవైపు అధికారులు వెతుకుతూ ఉన్నారు. ఒకవైపు అధికారులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారు దేనికి, అతన్ని పట్టుకోవాలి అని. ఇంకోవైపు అక్కడ ప్రజలు వెతుకుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో ప్రజలు యెరూషలేముకు వస్తున్నారు. వాళ్ళు కూడా వెతుకుతున్నారు యేసుని చూడాలి అని, యేసుని చూడాలి అని. ఇటువంటి రెండు వెతకటాలు, ఒకటి యేసుని చంపివేయాలని వెతుకుతున్నారు, ఇంకోళ్ళు యేసుని చూడాలని వెతుకుతూ ఉన్నారు. మరి ఈరోజు నాడు మనము యేసుని చూడటానికి వచ్చాం, యేసుని ముట్టుకోవటానికి వచ్చాం, యేసు ప్రభుని తాకటానికి వచ్చాం, యేసు ప్రభు యొక్క స్పర్శని పొందటానికి వచ్చాం, యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని ధ్యానం చేసుకోవటానికి ఈరోజు నాడు వచ్చాం. యేసు ప్రభువుకి భయం లేదు, ఉంది మనిషిగా చెప్పాలి అని అంటే, కానీ తన యొక్క ప్రణాళిక తన కళ్ళ ముందర కనిపిస్తూనే ఉంది. తనంతట మనం పూజ చేసేటప్పుడు తనంతట తానుగా ఎవరు అతన్ని బలవంతం చేయలేదు, ఎవరు అతన్ని ముందుకు నెట్టలేదు. తనంతట తానుగా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తనంతట తానుగా తన తండ్రికి ఇచ్చిన మాట కోసమై, తన తండ్రికి విధేయుడిగా ఉండబట్టి ఈ లోకానికి ఒక నూతన జీవాన్ని, మార్గాన్ని చూపించటానికే మనిషిగా ఏ రకంగా మనము మారవచ్చు, ఒక మనిషిగా మనం ఏ రకంగా పరలోక రాజ్యంలో చేరవచ్చు. దేవునికే మాత్రం సాధ్యము కాదు. దేవుడు మనిషి అయ్యి మనలాగా బాధలు పొంది, తాను అవమానాలు పడి, తాను సిలువ మోసి, తాను ఆ సిలువ మీద మరణించి ఒక మనిషిలాగా తాను మరణం చెంది, దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఒక మనిషిలాగా తాను మరణం పొంది మనకు కూడా ఆ జీవాన్ని చూపించాడు, ఆ మార్గాన్ని చూపించాడు. ఈ రోజు నాడు తాను ఆ గడియ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ గడియ కోసం ఆయనే చెప్పాడు కదా, నేను ఇక్కడ ఉంటాను రమ్మనమని. యూదాకి తెలుసు చెప్పాడు, నీవు ఏమి చేయదలుచుకున్నావో అది వెంటనే చేసేయి. యూదా వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అక్కడ ఆ తోటలో ఉండటం గుర్తుపెట్టుకొని అతన్ని, ఈ రోజు నాడు ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క అధికారులు చేసేటటువంటి ఈ యొక్క కుట్ర అనేది దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో తాను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించింది. తాను తన యొక్క ప్రజలని ప్రేమించటం, క్షమించటం నేర్చుకోవటానికి. వాళ్ళు ఏ రకంగా తాను చెడుగా అనుకున్నా కానీ, తన మీద కుట్ర పన్నినా కానీ, తను చంపాలని అని తెలిసినా కానీ తాను వారి మీద ఎటువంటి పగ ప్రతీకారం తీర్చుకోవటానికి తాను తన సైన్యాన్ని తయారు చేయలేదు. మీరు కూడా వెళ్ళండి, ఒక రాయి వేస్తే మనం 10 రాళ్ళు వేస్తాం, ఒక చెంప మీద కొడితే మనం 10 సార్లు, ఒక గుద్దు గుద్దితే మనం 10 గుద్దులు అని తెలిసినా కానీ తాను ఉగ్గబట్టుకొని ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు. ఎందుకంటే పగ ప్రతీకారము యేసులో లేదు, శాంతి సమాధానం మాత్రమే ఉన్నాయి, క్షమాపణ ఉంది. అందుకనే తాను ఆ ప్రత్యేకమైనటువంటి ఆ మార్గం, ఆ గడియ కోసం ఎదురు చూస్తున్నా. సమయం ఎప్పుడు, నా గడియ ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. ఒకసారి అప్పుడు 17వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అప్పుడు తెలుస్తుంది. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను, తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకును నీవు నీ కుమారుని మహిమపరచుము. గడియ వచ్చినది. ఇప్పుడు 17వ అధ్యాయం. వీళ్ళు అనుకుంటున్నారు యేసుప్రభు పారిపోయాడు, దాక్కున్నాడు అని అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు చేయాల్సిన పని ఉంది.
ఆ చేయాల్సిన పని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయిన తర్వాత దానికి గడియ వచ్చింది. ఏమని చెబుతూ ఉన్నాడు యేసు ప్రభు? తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆఖరి ప్రార్థన ఇది, ఆఖరి ప్రార్థన. మళ్ళీ 18వ అధ్యాయంలో మొదటి వచనాల్లో చూసినట్లయితే యేసు ప్రభువుని బందీగా వాళ్ళు చూస్తారు. అక్కడ కూడా వెతుకుతూ ఉంటారు. 18లో కూడా ఎవరు వచ్చారు, ఎవరి కోసం వెతుకుతున్నారని అడుగుతాడు. యేసు అయిన నజరేతుడైన యేసు. ఇట్లాగా ఈరోజు నాడు మనము ధ్యానం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు తన యొక్క తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. దేని ద్వారా మహిమపరుస్తున్నాడు? దండలు వేసి పూలు జల్లి ఇట్లాంటి మహిమ కాదు అతను పరిచేది. తండ్రిని మహిమపరుస్తున్నాడు. తన యొక్క జీవితాన్ని అర్పించి, తాను తండ్రికి ఇచ్చిన మాట కోసమై ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పంపించిన ప్రణాళికని తాను చెయ్యటానికై ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క ప్రణాళికని పూర్తి చేయటానికి చేసేటటువంటి మార్గములో తాను ఎన్ని అవమానాలైనా పడుకుంటూ తండ్రిని మహిమపరుస్తున్నాడు. తాను ఎంత బాధలు పడి కూడా తండ్రిని మహిమపరుస్తున్నాడు. తన యొక్క మరణము ద్వారా, తన యొక్క పునరుత్థానము ద్వారా తన యొక్క తండ్రిని తాను ఈరోజు మహిమపరుస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఈ తపస్కాలం చాలా ప్రత్యేకమైనటువంటి కాలం అని అనుకుంటాం. ఇదిగో యేసు ప్రభు జీవితంలో కూడా ఇది ఒక తపస్కాలం. తాను కూడా బాధలు పొందినటువంటి కాలం, తాను అవమానాలు పొందినటువంటి కాలం. కొంతమంది ఇదిగో ఈరోజు నాడు ఈ అధికారుల చేత బెదిరింపులు పొందినటువంటి కాలం. తాను అటువంటి కాలంలో కూడా తండ్రిని వదిలిపెట్టకుండా, తండ్రిని ధ్యానం చేసుకుంటూ, తండ్రితో మాట్లాడుకుంటూ, తండ్రి యొక్క ప్రణాళిక ఏ రకంగా నేను చెయ్యాలి అనేటటువంటి ధ్యానంలో తాను ముందుకు సాగుతూ ఉన్నాడు. మన క్రైస్తవ కథోలిక జీవితంలో కూడా ఇటువంటి అవరోధాలు ఎన్నో వస్తాయి. మన మీద కూడా, మీ మీద కూడా. మీరు కొన్నిసార్లు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు మంచి ఉద్యోగాలు వస్తే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ప్రమోషన్ వస్తే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మన జీవితంలో మన పక్కనే ఉంటారు ఓర్వలేని వాళ్ళు. పైకి బాగానే మాట్లాడుతుంటారు, కానీ లోపల వీడు ఎప్పుడు సస్పెండ్ అవుతాడా అని చూస్తూ ఉంటారు. ఇటువంటి కుట్ర ఈరోజు నాడు యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది. అటువంటి వాళ్ళే ఓర్వలేనిటువంటి వాళ్ళు, ద్వేషముతోని ద్వేషించేటటువంటి వాళ్ళు, ఈర్ష్యతోని చంపివేయాలనుకునేటటువంటి వాళ్ళు మన జీవితాల్లో కూడా ఉంటాయి. మరి మన జీవితాల్లో యేసు ప్రభు జీవితంలోనే ఉండగా, మన జీవితంలో కూడా మనం ఉన్నప్పుడు యేసు ఏ రకంగా అయితే వాటిని ఎదుర్కొన్నాడో అదే రకంగా మనం ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఏ రకంగా యేసు ప్రభు ఎదుర్కొన్నాడు ఇటువంటి ఈర్ష్య, ద్వేషాలని, పగ, ప్రతీకారాలని, ఓర్వలేనితనాన్ని ఏ రకంగా ప్రేమతోని, సహనంతోని, క్షమాపణతోని తాను ఎదుర్కొన్నాడు. ప్రేమతోని, సహనంతోని, క్షమాపణతోని. మనం ఓడిపోయినప్పుడల్లా దేవుని సమక్షంలో మనము ప్రజల దృష్టిలో మనం ఓడిపోవచ్చు, కానీ దేవుని ప్రేమలో మనం ఎప్పుడు కూడా గెలవచ్చు. యేసు ప్రభు ఈరోజు చేసింది అదే. ప్రజల దృష్టిలో మరణించాడు, మరణించడానికి సిద్ధం అవుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో తాను గొప్ప విజయాన్ని సాధించాడు. ఎందుకంటే అది ఆ ప్రణాళికని తాను ఎదుర్కోవటానికి తాను ఎంతో కష్టపడ్డాడు. తన యొక్క అంతరాత్మ, మనం ఈగో అంటాం, ప్రిస్టేజ్, దాన్ని చంపేసుకున్నాడు. మనం మొట్టమొదటిగా చంపుకోవాల్సింది మనలో ఉన్నటువంటి గర్వం, అహంకారం. క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి అని అంటే, యేసు ప్రభు మార్గాన్ని పొందాలి అని అంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని మనం చంపివేయాలి. మనం చంపివేసినట్లయితే అప్పుడు కొత్త జీవితం మనలో చిగురుస్తూ ఉంది. ఈరోజు నాడు మన పరిశుద్ధ తండ్రి గారు తపస్కాలం మొదలుపెట్టే ముందల తాను ఒక చిన్న సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటి అని అంటే, మీరు ఈ తపస్కాలంలో కడుపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు, మనసు కాల్చుకోండి అని అన్నాడు. ఏమన్నాడు? మనసు కాల్చుకోవాలి. కడుపు కాల్చుకొని మీరు ఎదుటివాడి మీద పగ, ప్రతీకారాలు జీవిస్తే బాగుండదు. మీరేం ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తున్నారు, బాగా తినండి, ఏం కాదు, కానీ మనసు కాల్చుకోండి. మనసు పశ్చాత్తాపడాలి, మనసులో మార్పు రావాలి అని అంటే మీరు చేసేటటువంటి పాపాలు గుర్తుకు రావాలి. మీరు దేవునికి, మీ యొక్క సోదరుని, పొరుగువారిని మీరు ఏ రకంగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలి. మీతో జీవించేటటువంటి మీ యొక్క తోడివారిని మీరు ఏ రకంగా క్షమిస్తున్నారు అని తెలుసుకోవాలి. అది మనసు కాల్చుకోవటం అంటే. మనం చాలాసార్లు కడుపు కాల్చుకొని మనసు అంతా ద్వేషం, పగ, ప్రతీకారాలతోని ఉంచుకుంటాం, కానీ అట్లా ఉండొద్దు అని చెప్తున్నారు.
ఈరోజు నాడు మనం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మనసు మార్చడానికి. యేసు ప్రభు ఏ రకంగా అయితే ఇటువంటి మన జీవితంలో వచ్చే అన్నీ కూడా తన జీవితంలో ఏ రకంగా ఎదుర్కొన్నాడు, మనం కూడా ఏ రకంగా ఎదుర్కోగలగాలి, మనం క్రైస్తవ జీవితానికి ఏ రకంగా మంచి మార్గదర్శకంగా ఉండాలి అని ఆ ప్రభువుని మనం అడుక్కుంటూ, ఆ ప్రభు సన్నిధిలో మనం ఎదుగుతూ, మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా దేవుని దృష్టిలో మంచిగా ఉండేటట్లుగా, ఆ యొక్క పరలోక రాజ్యానికి పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి అవకాశాన్ని దయచేయమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించు మా పేదార్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించు మా పేదార్పణ. ఈ బలిలో అర్పితము మా దీన అర్పణ, ఈ బలిలో అర్పితము మా దీన అర్పణ. గైకొను మా దేవా ఈ ప్రేమ అర్పణ, అందుకొనుమయా మా చిన్ని అర్పణ. ఆదరించు మా పేదార్పణ, అందుకొనుమయా మా చిన్ని అర్పణ. ఆదరించు మా పేదార్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రాహాము కానుక విశ్వాస అర్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రాహాము కానుక విశ్వాస అర్పణ. మేమొసగే కానుక మా దీన హృదయమే, మేమొసగే కానుక మా దీన హృదయమే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదార్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదార్పణ. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరణి కానుక పరివర్తన జీవితము. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరణి కానుక పరివర్తన జీవితం. మేమిచ్చే కానుక ఈ భూమి ఫలములే, మేమిచ్చే కానుక ఈ భూమి ఫలములే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదార్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా.
నాకున్న సకలం నీ దానమేగా అర్పించి కానుకలు నీ వరమేగా ఇది నరుదిని ఆదరములు చేకొని ఇది నరుదిని ఆదరములు చేకొని నడిపించు నిరతం నీ బాటలోనా నడిపించు నిరతం నీ బాటలోనా శ్రీ యేసునాథ నా జీవనాథ శ్రీ యేసునాథ నా జీవనాథ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ బంగారు సామ్రాణి పరిమళ తైలాలు ఆ ప్రజలే కొరుటివే బంగారు సామ్రాణి పరిమళ తైలాలు ఆ జ్ఞానులు అర్పించగతే కొరుటివే ఈ రొట్టె రసము ప్రియమార గైకొని ఈ రొట్టె రసము ప్రియమార గైకొని మార్చుము దేవా నీ దివ్య దేయముగా మార్చుము దేవా శ్రీ యేసునాథ నా జీవనాథ శ్రీ యేసునాథ నా జీవనాథ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. వారు వారి నామమున మహిమల కొరకును మరియకు వారి సత్య తిరుసభకు ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఉపవాసము చేయుచు సమకూర్చిన ఈ కానుకలు నీకు ఆమోదయోగ్యము కావాలనని ప్రార్థించుచున్నాం. ఇవి మాకు పాప పరిహార సాధనములుగా ఉపకరించి నీ కృపకు పాత్రలను చేయునుగాక. నీ వాగ్దానము చేసిన శాశ్వత రక్షణ మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో నున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున గణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోశానా. ఏలిన వారు నామమున చేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమైన హోశానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువాయి కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పం నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మహాపాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను శిలువ మీద చింతబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణం ప్రకటించుదము, ఉత్థానము చాటుదము, మీరు మరల వచ్చి వరకు వేచి ఉందము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలి కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యర్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయకుమార పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమిక పాపములు పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములు పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములు పరిహరించువారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవుని వారి మితిలేని సకల మేలుల స్వరూపులు ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్నిగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేస్తున్నది వలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ స్థాపడుతున్నాను స్వామి. ఇక మీద ఒక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో కట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. దివ్య సప్రసాదానికి గురువులు మన దగ్గరికి వచ్చి ఇస్తారు. ఎవరు గాబరపడకుండా భక్తి విశ్వాసంతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలను. గోధుమపరూపం గాయపడిన దేహం ద్రాక్షారసపానం చిందిన నీరుదిరం స్వీకరించుము నిండు మనసుతో స్వీకరించుము నిండు మనసుతో అనువనువున పరచుము అనువనువున కదిల పరచుము. గోధుమ పరూపం గాయపడిన దేహం ద్రాక్షారసపానం చిందిన నీరుదిరం స్వీకరించుము నిండు మనసుతో స్వీకరించుము నిండు మనసుతో అనువనువున పదిల పరచుము అనువనువున పదిల పరచుము. నిన్ను నీవు విరచి పరిచినావులే, బిరునయైన బ్రతుకు ఇచ్చినావులే.
నిన్ను నీవు విరచి పరిచినావులే, నిన్నైన బ్రతుకు ఇచ్చినావులే. అన్ని వేళలా అన్ని చోటలా, అన్ని వేళలా అన్ని చోటలా ప్రస్తుతింతును నీరు త్యాగము, ప్రస్తుతింతును నీరు త్యాగము. గోధుమ పరూపము గాయపడిన దేహం, ద్రాక్షారసపానం చెందిన నీరుదిరం స్వీకరించుము. నిన్ను మనసుతో స్వీకరించుము, నిన్ను మనసుతో అనువనువున పదిలపరచుము, అనువనువున పదిలపరచుము. మా జీవితాలు మెరుగుపరచుము, సేవ చేయు మనసు కలుగు చేయము. మా జీవితాలు మెరుగుపరచుము, సేవ చేయు మనసు కలుగు చేయము. స్వార్థము మరచి ప్రేమను పంచి, స్వార్థము మరచి ప్రేమను పంచి సమతను పెంచాకి వించుమా, సమతను పెంచాకి వించుమా. గోధుమ పరూపం గాయపడిన దేహం, ద్రాక్షారసపానం చెందిన నీరుదిరం స్వీకరించుము. నిన్ను మనసుతో స్వీకరించుము, నిన్ను మనసుతో అనువనువున పదిలపరచుము, అనువనువున పదిలపరచుము. ఎంచలేని మనసు ఇవ్వాలి మాకు, పంచుకునే బుద్ధి నేర్పాలి బలిలో. ఎంచలేని మనసు ఇవ్వాలి మాకు, పంచుకునే బుద్ధి నేర్పాలి బలిలో. ఏ జామునా ఏ రోజునా, ఏ జామునా ఏ రోజునా నీకోసమే జీవించడం, నీకోసమే జీవించడం. గోధుమ పరూపం గాయపడిన దేహం, ద్రాక్షారసపానం చెందిన నీరుదిరం స్వీకరించుము. నిన్ను మనసుతో స్వీకరించుము, నిన్ను మనసుతో అనువనువున పదిలపరచుము, అనువనువున పదిలపరచుము. పునీత్ ఇగ్నాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా తృప్తి చిలుకలను క్రీస్తుని ప్రక్కల కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగచేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన నీ ఆలకించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నిశ్చితిని గాక. ఆమేన్. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్టును, మన యొక్క మేత్రానులు తండ్రి గారి యొక్క తలంపులు నెరవేరినట్టును, మనకి విచారణ గురు తలంపు నెరవేర్చక పరలోక మంగళవార స్థితి స్తోత్రం సమర్పించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొక్క తప్పని వారిని మన్నించినట్లు మమ్మల్ని మన్నించండి, మమ్మ స్వాతంత్ర ప్రవేశమును రక్షించండి. దైవ వరప్రసాదము చేత ఏళ్ళవారిగా ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశీర్వదించిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. స్లేవ్ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలము కలుగునుగాక. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి రోజు. ఈరోజు ప్రత్యేకించి మనందరము పాప ప్రాయశ్చిత్త పాదయాత్రలో మన ప్రధాన దేవాలయం నుంచి మన చర్చి వీధి అచ్చిపవలస కల్వరిగిరి కొండకు మరి పాదయాత్రగా ఎంతో కష్టముతో ఎంతో బాధతో మరి కల్వరి కొండకు చేరుకొని ఉన్నాము. దానికి ప్రప్రథమముగా మనందరినీ కూడా చక్కనైనటువంటి విశ్వాసములో పశ్చాత్తాప హృదయాలతో నడిపించినటువంటి త్రిత్వైక సర్వేశ్వరునికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేసుకుందాం. మరి ఈరోజు మన మధ్యలో మన పీఠాధిపతులు శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. మరి మీ కోరిక మేరకు చర్చి వీధి కథోలిక విశ్వాసులు పెద్దలు సలహా సంఘ సభ్యులు వచ్చి అడగటము, మరి తండ్రి గారు మరి పాదయాత్ర రోజు వస్తే బాగుంటుంది ఫాదర్ అనేసి మరి కొంతమంది పెద్దలు వచ్చి ఉపదేశాలతో వచ్చి అడగటం జరిగింది. దానికి శ్రీకాకుళం వెళ్ళి తండ్రి గారిని అడిగిన వెంటనే మరి తప్పనిసరిగా వస్తాను అని ముందుగానే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఈరోజు తండ్రి గారు మన కల్వరిగిరి కొండకు వచ్చి మొట్టమొదట మన యేసు ప్రభుని యొక్క స్వరూపమును కొండ కష్టముతో మరి సంతోషముతో కష్టం అనిపించుకోకుండా సంతోషముతో కొండ ఎక్కి మొట్టమొదట మరి శిలువ స్వరూపాన్ని యేసు ప్రభుని యొక్క స్వరూపాన్ని ఆశీర్వాద స్వరూపాన్ని ఆశీర్వదించారు. మరి దానికి మన తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఈరోజు మన తండ్రి గారు మనల్ని ఉద్దేశించి చక్కనైనటువంటి మరి ప్రసంగం చెప్పారు. దివబలి పూజను సమర్పిస్తూ చక్కనైనటువంటి ప్రసంగాన్ని మనందరికీ కూడా మన హృదయాల్లోనికి వెళ్ళేటువంటి చక్కని సందేశాన్ని ఇచ్చారు. మరి అందులో ముఖ్యంగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు చెప్పినటువంటి ఆ వాక్యం ఏంటి గుర్తుందా మీకు? తండ్రి గారు చెప్పినటువంటి వాక్యము, బాగా తినండి కానీ మనసుని కాల్చుకోండి, కడుపును కాల్చుకోవడం కాదు మనసును కాల్చుకోండి అన్నటువంటి హృదయ పరివర్తనతో కూడినటువంటి జీవితాన్ని, మారు మనసుతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి అని చక్కనైనటువంటి ప్రసంగాన్ని తండ్రి గారు మనందరికీ కూడా మరి అనుగ్రహించారు. మరి ఒకసారి తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి. మరి మన ఇరుగు పొరుగు విచారణ నుంచి గురువులు వచ్చి ఉన్నారు. మరి మరిగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ చల్లా డేవిడ్ గారు మనతో ఉన్నారు. అదేవిధముగా మన చిటిపొడి వలస విచారణకర్తలు ఫాదర్ సతీష్ గారు మనతో ఉన్నారు. మరి మన బిషప్స్ అసిస్టెంట్ కోశాధికారి అయినటువంటి జేమ్స్ ఫాదర్ గారు కూడా మనతో ఉన్నారు. మరి అల్ఫోన్స్ ఫాదర్ గారు మరి యూట్యూబ్ డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతగా గట్టిగా చప్పట్లు మరి కన్యాస్త్రీలు మనందరి కోసం కూడా పాదయాత్ర చేసి మన కోసం ప్రార్థన చేశారు. కనోస్ అమ్మగారులు, ఆడోరేషన్ అమ్మగారులు మరి మనతో ఉన్నారు. మనందరి కోసం దివబలి పూజలో ప్రార్థన చేసినటువంటి కన్యకామణులందరినీ కూడా మరి ప్రత్యేకతముగా ప్రభు దీవించాలని కృతజ్ఞతగా గట్టిగా చప్పట్లు కొడతారు. మన వీరఘట్టం విచారణ ఉపదేశాలందరూ కూడా ఉన్నారు. పేరు పేరున వారందరికీ కూడా మరి చిటిపడి వలస ఉపదేశాలు కూడా ఉన్నారు. పేరు పేరున అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తున్నారు. దీక్షా సహోదరులు ఉన్నారు మనతో పాటు. మరి పాప పశ్చాత్తాప పాదయాత్రలో మనలందరినీ కూడా ముందు నడిపించారు ఉపదేశాలతో పాటు. దీక్షా సహోదరులు వీరఘట్టం విచారణలో మరి 30-35 మంది దీక్షను చేయబోని ఉన్నారు. మరి దీక్షా సహోదరులందరూ కూడా ఈరోజు ముందుండి మనలో మరి చక్కనైనటువంటి పాటలతో, జపమాల ప్రార్థనతో, తదుపరి సెలవు మార్గాలకు కూడా ధ్యానం చేస్తూ మన ప్రధాన దేవాలయం నుంచి మంచిగా చక్కగా విశ్వాస పదములో నడిపించినటువంటి దీక్షా సహోదరులకు, ఉపదేశాలకు అందరికీ మరొకసారి
ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఈరోజు ఈ యొక్క కలవరి కొండ ఇంత డెవలప్మెంట్ అవుతూ ఉందని అంటే దానికి ముఖ్య కారకులు మన ఉపదేశి సుదర్శన్ మాస్టర్ గారు, రాయిపల్లి సుదర్శన్ మాస్టర్ గారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కొండ గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు. మరి ఎంతో ధనాన్ని వెచ్చించి చూడండి, ఒక్కరు మరి ఈ కొండను తయారు చేయాలనంటే చాలా కష్టం, ఎంతో బరువు కదా. తలా చేస్తే ఆ కొండ అనేది మరి చక్కగా నీటుగా తయారవుతూ ఉంది, ఎంతో పరిశుద్ధముగా పవిత్రముగా తయారవుతూ ఉంది. కానీ సంవత్సరాల తరబడి మాస్టర్ గారికి కొంతమంది సహకరిస్తూ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మరి మాస్టర్ గారు మాత్రము ఈ కొండ అభివృద్ధి చేయాలి, మరి కొండ మీదకి అనేక మందిని మరి క్రీస్తు ప్రభు పాదాల చెంతకు తీసుకొని రావాలి అన్నటువంటి మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో మరి మాస్టర్ గారు, సుదర్శన్ మాస్టర్ గారు కుటుంబ సభ్యులు చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇంకొంతమంది సహాయ సహకారాలు అందజేస్తే మరి వచ్చే సంవత్సరంకి ఇంకొద్దిగా అభివృద్ధి పదంలో ఉంటూ ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాయపల్లి సుదర్శన్ మాస్టర్ కుటుంబ సభ్యులకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మన జీవరత్నం గారు, రాయపల్లి జీవరత్నం గారు మరి మిగతా విషయాలు మనతో పంచుకుంటూ ఉంటారు. ఆయనను చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఈరోజు భోజనం ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలను రాయపల్లి, సింహాచలం మరి నిర్మలమ్మ కుటుంబ సభ్యులు మనందరికీ మంచి భోజన పదార్థాలను, భోజన విందును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలను ప్రత్యేక విధముగా దేవాతి దేవుడు కలవరి గిరినాథుడు ఆశీర్వదించి దీవించాలని గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు సేవా స్టూడియో శ్రీకాకుళం నుంచి మరి ఫాదర్ అల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో మన ముందు మరి ఉంచుతూ ఉన్నారు. వారికి సేవా స్టూడియో నిమిత్తము జిల్లెల మరీరత్నం టీచర్ ఉషశ్రీ కుటుంబము, రాయపల్లి జీవరత్నం సుధారాణి కార్తిక్ ఫ్రాన్సిస్ కుటుంబము 1000 రూపాయలు, రాయపల్లి రాజారావు ఇందిరమ్మ కుటుంబము 1000 రూపాయలు, రాయపల్లి బాపమ్మ దిలీప్ అరుణ బ్లెస్సి బండి స్వప్న గుర్రాల విశాలమ్మ కుటుంబ సభ్యులు 1000 రూపాయలు ఉదార స్వభావంతో మంచి మనసుతో సేవా స్టూడియో నిమిత్తం ఇస్తూ ఉన్నారు. మరి ఇంకెవరైనా ఇవ్వదలుచుకున్నటువంటి వారు మరి ముందుగా తెలియచేసినట్లయితే అక్కడ లైవ్ ప్రోగ్రాంలో మీ యొక్క ఫోటోలు కూడా పంపించబడతాయి. స్క్రోలింగ్ జరుగుతూ ఉంది అని తెలియజేస్తున్నాం. ఈ కుటుంబాలను ప్రత్యేక విధంగా ప్రభు దీవించాలని గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందం తెలియజేస్తున్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఎంతో శుభదినం. ఎందుకంటే మన శ్రీకాకుళం మేత్రాలైనటువంటి శ్రీ రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులు ఈ కొండకి వచ్చారంటే ఆ కల్వరినాథు యేసు ప్రభు యొక్క ప్రేరణ అయి ఉంటుందని నేను అనుకుంటాను. ముందుగా ప్రేమతో అందరూ గట్టిగా మన బిషప్ గారికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఈ కల్వరిగిరి పుణ్యక్షేత్రము ఈ అచ్చబవలస గ్రామం దరిలో ఉంది తండ్రి గారా. అదేవిధంగా 2016వ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున ఈ యొక్క పైన మధ్యలో ఉన్నటువంటి శిలువ జేసు హృదయం ఫోటో చిన్నది ఉంది. ఆ యొక్క శిలువను మా సుదర్శన ఉపదేశ మాస్టర్కి నేను సహాయం చేస్తూ అప్పుడు ఆ యొక్క శిలువ పెట్టాలనే ఉద్దేశం ఉండి అప్పుడు ఫాదరు ప్రేమానందం ఫాదర్ విచారణ గురువులుగా ఉన్నారు. అప్పుడు మేము అక్కడ సిలువ పెట్టేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. అక్కడికి మీ మీద కేసు పెడతాము, ఇక్కడ పెడితే మేము ఒప్పుకోమంటే మీరు కేసు పెట్టుకోండి, ఇది దేవుడి కోసమే కదా, దేవుడికి మేము స్థాపించామని మీరు కేసు పెట్టుకోండి, మాకు భయం లేదు అని మేము చెప్పగానే మా పేర్లు రాసుకొని ఎస్ఐ గారికి కూడా పంపించారు, లోకల్ ఎస్ఐ గారికి కూడా. సరే మీరు కేసు పెట్టుకోండి, మేము ఇవి స్వాధీనం చేసుకుంటే అప్పుడు మాకు జైల్లో పెట్టండి, దేవుడికే మేము సమర్పిస్తున్నామని అప్పుడు ధైర్యంగా మేమిద్దరూ ఇక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాము. ఆ రోజు మొదటి పాదయాత్ర రోజు మన ఫాదరు ప్రేమానందం గారు బ్లెస్సింగ్ ఇచ్చారు. అదేవిధంగా అప్పటి నుండి సుమారు
8వ సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఆ ఫాదర్ తర్వాత జ్ఞానప్రసాద్ ఫాదర్ గారు ఆ వ్యాకుల మాత స్వరూపాన్ని ఆశీర్వదించారు. తదుపరి ఆ కొండపైన లూర్ది మాత, క్రీస్తురాజు ఆ స్వరూపాలను మన ధనరాజు ఫాదర్ గారు పైన ఉంది ఆశీర్వదించారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క పాదం ఈ కొండపై వచ్చింది. ఆ యొక్క మీకే ఆ కొండను దేవుడు ఒప్పచెప్పాలని ఆలోచన ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంతవరకు సుమారు 65-70 సంవత్సరాలు ఉన్న ఆ ఉపదేశి ముసలివాడు అయిపోయినటువంటి మన సుదర్శన మాస్టర్ ఎంతవరకు ఈ కొండను ఈడ్చుకొని వచ్చారు. మా వీధి వాళ్ళు, ప్యారిస్ వాళ్ళు సహాయ సహకారాలు చేస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా 6 అడుగుల స్వరూపం బ్లెస్సింగ్ జీసస్ అనే స్వరూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మీరే బ్లెస్ చేశారు. ఇంతవరకు మేము సహాయ సహకారాలు అందించాము. మీ పక్కనే ఉంటాము. మీరు కూడా ఈ కొండను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మా వీరఘట్టం విచారణ మా కమిటీ సభ్యులు మేము కమిటీ సభ్యులుగా కొంతమంది ఉన్నాం. జిల్లాల మర్యారత్నము, నేను పర్యవేక్షణ చేస్తున్నాను. అదేవిధంగా సుదర్శరావు, వాళ్ళ భార్య శ్యామలమ్మ ఎంతో వ్యయాలకు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు వెచ్చిస్తున్నారు. వాళ్ళ భార్య ఆ యొక్క రోడ్డు మీద పళ్ళు వ్యాపారం చేసుకుని పేద కుటుంబము. అయితే ఇంతవరకు ఈడ్చుకొచ్చాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీకు ఈ కొండను ఒప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక పరంగా మేము మీకు అప్పచెప్పిస్తున్నాం. దయచేసి అందరూ చప్పట్లతో ఆహ్వానించండి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు వీరఘట్టం విచారణకర్తలైనటువంటి గురుశ్రీ ధనరాజు ఫాదర్ గారు. మేము చెప్పినంటేనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడైతేనేమి, బాలయేసు వీధిలో అయితేనేమి, అక్కడ వేలంగిని మాత దేవాలయంలో అయితేనేమి తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నారు ఫాదర్ గారు. కాబట్టి ఈ మన వీరఘట్టం విచారణ దేవాలయం నుండి ఇక్కడి వరకు ఎంతో ప్రజలకు బ్రదర్లు పిలిపించి సిస్టర్లకు అందరికీ ప్రోగు చేసి ఈ పాదయాత్ర విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా మన విచారణకర్తలైనటువంటి ఫాదర్ ధనరాజు గారికి కృతజ్ఞతలు చప్పట్లతో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధముగా మన మరిగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ గారు, అదేవిధంగా అమృతవాణి సెక్రటరీగా కొత్తగా భారతమిత్ర సెక్రటరీగా కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి మన మరిగిరి డైరెక్టర్ అయినటువంటి డేవిడ్ ఫాదర్ గారికి ఈ పూజలో పాల్గొని మనందరి కోసం కొండ కోసం ప్రార్థన చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మన చిట్టపడి వలస విచారణకర్తలైనటువంటి గురుశ్రీ సతీష్ కుమార్ ఫాదర్ గారు, ఆయన వచ్చి మన కొండ కోసం ప్రార్థన చేసి ఈ యొక్క పూజాలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా మన బిషప్ గారి సెక్రటరీ అయినటువంటి యువ కిషోర్ జేమ్స్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లతో ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఆర్థిక సహాయకులు చేసినటువంటి వాళ్ళు నిర్మల సింహాచలం రాయిపల్లి 14,000 రూపాయలు వాళ్ళు వెచ్చించి ఈ యొక్క భోజన కార్యక్రమం ఒక్క కుటుంబమే ఆర్థిక సహాయం చేసినందుకు వారికి కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా బండి స్వప్న టెంట్ హౌస్ మరి చైర్స్ ఆ అమ్మ సుమారు 6,500 ఖర్చు పెట్టి ఒక కుటుంబమే ముందుకు వచ్చినందుకు ఆ కుటుంబానికి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా మైక్ సర్వీస్ శనపతి జీవరత్నం వాళ్ళ నాన్న చిన్న జీవన్ కుమార్ వాళ్ళ నాన్న చిన్న వాళ్ళ కుటుంబం వాళ్ళు సౌండ్ సిస్టమ్ మరియు జనరేటరు ప్రత్యేకంగా ఈ స్పాన్సర్ చేసినందుకు వాళ్ళ కుటుంబం తరపున, అదేవిధంగా జీవన్ కుమార్ వాళ్ళ అమ్మా నాన్న కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. సహకరించిన ఉపదేశి పకీరు రిక్షాతో నిన్నటి నుండి ఈ కార్యక్రమ సాయం చేస్తున్నారు. అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. ప్రాతిమా ప్రకాష్, అదేవిధంగా వంటవాళ్ళు గణేష్ బృందం
వీరఘట్టం గణేష్ బృందం వాళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఉపదేశులు వెంకటరమణ, రవి, గాంధీ, కురమయ్య, పకీరు వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా మనం ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా షూటింగ్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గురుశ్రీ అల్ఫోన్స్ ఫాదర్ గారికి మనందరము గట్టిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. థ్యాంక్ యూ. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇప్పుడు వేదికపై ఉన్నటువంటి మన మేత్రాలైనటువంటి రాయరాల విజయ్ కుమార్ గారి పీఠాధిపతికి ప్రత్యేకంగా శాలువా సన్మానం చేయవలసిందిగా మన మీసాల పుష్ప, గోవింద, దావీదు, అదేవిధంగా రాయపల్లి సుదర్శనరావు, శ్యామలమ్మ ముందుకొచ్చి శాలువాతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి జిల్లాల ఉషాస్త్రి, జిల్లాల మణిరత్నము వచ్చి శాలువా సన్మానము ఆ యొక్క బుక్స్ను ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. పెట్టారు అక్కడ ఫాదర్ పెట్టారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. మన కల్వరిగిరి వ్యవస్థాపకులైనటువంటి రాయపల్లి సుదర్శన మాస్టర్, శ్యామలమ్మ దంపతులు, మీసాల పుష్ప, గోవింద వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శాలువా సన్మానం చేయవలసిందిగా ఆ బకాయిను కానుకను ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి జిల్లాల మరీరత్నం ఉషాశ్రీ ముందుకొచ్చి శాలువా సన్మానము పుష్పమ్మ, దావీదు కుటుంబ సభ్యులు బిషప్ గారికి మరి కవర్ అందచేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా జిల్లాల మరీరత్నం టీచర్ ఉషశ్రీ కుటుంబ సభ్యులు బిషప్ గారికి సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ప్రసంగాల బుక్కులు కూడా బిషప్ గారికి అందచేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అదేవిధంగా మన వీరఘట్టం విచారణకర్తలైనటువంటి గురుశ్రీ ఫాదర్ ధనరాజు గారికి మన రాయపల్లి ఫాతిమా ప్రకాష్, అదేవిధంగా జీవన్ కుమార్ ముందుకొచ్చి సాల్వతో సత్కారం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. యేసువా వందనం, ఫాతిమా ప్రకాష్. అదేవిధంగా చిట్టపడి వలస విచారణకర్తలైనటువంటి మరిగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ అయినటువంటి గురుశ్రీ డేవిడ్ ఫాదర్ గారికి డేవిడ్ ఫాదర్ గారికి రాయపల్లి రాజారావు, ఇందిరమ్మ వచ్చి ఆ చిరుకానుకను అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసువా వందనం.
చిట్టపడి వలస విచారణకర్తలైనటువంటి గురుశ్రీ సతీష్ కుమార్ ఫాదర్ గారికి రీనా మరియు జలమూరు రాము వచ్చి సాల్వతో ఈ యొక్క చిరుకానుకను అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి గురుశ్రీ అల్ఫోన్స్ గారి ముందుకొచ్చి ఈ చిరుకానుకను స్వీకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ ఫాదర్ కమ్. వందనం. పచ్చీరు జరిమిన బిషప్ గారు సాయం చేస్తున్నటువంటి మన యువ కిషోర్ జేమ్స్ ఫాదర్కి చిరుకానుకను బాపమ్మ గారు స్వప్న వచ్చి అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం. మన కనోస అమ్మగారికి, అడోరేషన్ సిస్టర్ల గారికి, బ్రదర్స్కి అదేవిధంగా పెద్దలకి, ఇక్కడ విచ్చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ యొక్క కల్వరిగిరి పుణ్యక్షేత్రం తరపున, మా బిషప్ గారి తరపున, గురువులందరి తరపున ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. భోజనాల కార్యక్రమం సుమారు 600 మందికి తయారైంది. ఎవరు గాబరపడకండి, అందరికీ అందుతుంది కాబట్టి ఈ విషయంలో సహకరించవలసిందిగా మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అత్యంత వినయముతో నీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీర రక్తములతో మమ్మ పుష్టిగా పోషించుచున్నావు. కావున అతని దివ్య జీవములో కూడా భాగస్థులగినట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోడి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. ఆమేన్. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణం నుండి విముక్తులైతిరని నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవమును పొందుదురుగాక. ఆమేన్. తనను తాను తగ్గించుకొని నా ప్రభుని ఆదర్శమును అనుసరించు మీరు కూడా అతను ఉత్థానములో భాగస్థులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో మైక్ సర్వీస్, అదేవిధంగా మ్యూజిక్ బృందమైనటువంటి చంటి బృందం, అదేవిధంగా మన ఉపదేశాలు ప్రత్యేకంగా గాయక బృందం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
దేవమాతకు సమర్పణ నాయకురాగ్ని నేను సంపూర్ణంగా సమర్పిస్తున్నాను. నా యొక్క భక్తిని చూపించటకు వీధిని మన కంటను చెవులను నోరును హృదయమును సమర్పిస్తున్నాను. కాబట్టి మీ సొంతంగా చేసిన కాపను వదిలించండి. యేసు మరి చెప్పిన హృదయం మన ఆత్మన జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. యేసు మరి చెప్పిన అందరూ కూడా భోజనాలు ఉన్నాయి. నిదానంగా తొందరపాటు లేకుండా తోపులాట లేకుండా అందరూ భోజనాలు స్వీకరించి ఇంటికి వెళ్ళవలసింది కోరుచున్నాం. పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. యేసునాథునికి స్తోత్రములు, కనిమరికి వందనములు, జోజెఫ్ గారికి స్తుతులు, స్తోత్రములు. ఆమేన్. తండ్రి గారి దగ్గర ఆశీర్వాదానికి అందరు లైన్లుగా ఉండండి. లైన్గా ఉంటే అందరికి కూడా ఆశీర్వదిస్తారు. దయచేసి ఎవరు కూడా అమ్మ త్రొక్కిసలాడవద్దు. దయచేసి అందరికి కూడా తండ్రి గారు ఆశీర్వదిస్తారు. మీరు లైన్గా వెళ్ళి ఆశీర్వాదం పొందండి. పరిశుద్ధ దేహమును ఆ దివ్య రుధిరమును ముదమారలో కొందము మనసార పూజింతుము. పరిశుద్ధ దేహమును ఆ దివ్య రుధిరమును ముదమారలో కొందము మనసార పూజింతుము. పరిశుద్ధ దేహమును ఆ దివ్య రుధిరమును మన పాప దోష భారం తొలగింపగా మన అంతరంగ శుద్ధి చేయునుగా. మన పాప దోష భారం తొలగింపగా మన అంతరంగ శుద్ధి చేయునుగా. కరిగించునది పండించునది భారము తీర్చి శాంతినిచ్చునది. పరిశుద్ధ దేహమును ఆ దివ్య రుధిరమును ఎదలోని శోక భారం తొలగింపగా పరిశుద్ధ ప్రేమ దయచేసి ప్రజలందరూ కూడా భోజన సదుపాయం ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఏ విధమైనటువంటి త్రొక్కిసలాట లేకుండా క్రమశిక్షణతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరుచున్నారు. మరి ఎంతో వ్యయ ప్రయాసలతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన చర్చి వీధి ఉపదేశి గారు రాయపల్లి సుదర్శనరావు గారికి మరి ప్రత్యేకముగా విచారణ ప్రజలందరి తరఫున గురువులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సహకరించినటువంటి